నమస్తే. హైడ్రా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను నియమించిందో ముఖ్యంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి బిల్డింగ్లని అక్రమమైనటువంటి కట్టడాలని కూల్చేయాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే హైడ్రా. ఈ హైడ్రాలో రకరకాలైనటువంటి సందేహాలు తలెత్తుతున్నటువంటి సందర్భాన్ని చూసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ హైడ్రాకి కమిషనర్గా ఏవి రంగనాథ్ని ప్రభుత్వం నియమించడం జరిగింది. చైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమిషనర్గా రంగనాథ్ యొక్క నేతృత్వంలో సుమారుగా ఈ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి దాంట్లో ఇప్పటికే సుమారుగా 50 నుంచి 60 పెద్ద పెద్ద బిల్డింగ్లని మరి కూల్చేయడం జరిగింది. ఇదే సందర్భంలో హైడ్రా ఇదే దూకుడును ప్రదర్శిస్తుందని చెప్పేసి రకరకాలైనటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో ఇక ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఫామ్ హౌస్ల పైన హైడ్రా చర్యలు తీసుకోబోతా ఉంది. హైడ్రా ఆ దిశగా కసరత్తులు ముమ్మరం చేయబోతుంది అన్నటువంటి వార్తలు కూడా రావడం జరిగింది. కానీ కొద్ది రోజులుగా 2-3 రోజులుగా చూసినట్టయితుంటే హైడ్రా సైలెంట్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరోసారి హైడ్రాని తెర మీదకి తీసుకురావడం జరిగింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్, మరో పక్కన కేటీఆర్, ఈ ఇద్దరి మధ్యలో సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ని కూల్చాలన్నటువంటి ఉద్దేశంతో కూల్చేయాలి, అది కూడా అక్రమమైనటువంటి నిర్మాణం నాల పైన కట్టడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ కల్వకుంట్ల తారక రామారావు కట్టుకున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ని కూల్చివేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా హైడ్రా ఆ దిశగా కసరత్తులు చేయడం జరిగింది. ఇదే సందర్భంలో కొంత ముందుగానే అలర్ట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఇది నా ఫామ్ హౌస్ కాదు, నా యొక్క మిత్రుడైనటువంటి ప్రదీప్ రెడ్డి యొక్క ఫామ్ హౌస్ అని చెప్పి ఆయనను హైకోర్టుకు పంపించి స్టే విధించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమని చెప్పడం జరిగింది, దీంట్లో కీలకమైనటువంటి అంశం, ఇన్ని రోజుల నుంచి అదే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు తీరా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అని తెలవడంతో అది నాది కాదు, అది మా ఫ్రెండ్ది, అవసరమైతుంటే బఫర్ జోన్లలో లేకపోతుంటే అక్రమమైనటువంటి కట్టడం అయితే నేనే దగ్గరుండి కూల్చేయడానికి ప్రయత్నిస్తా, నేనే సహకరిస్తా అని చెప్పడం జరిగింది. అది ఒక అంశం. అదిగా మళ్ళీ 2 రోజుల కానించి ఆ దిశగా కసరత్తులు లేవు, అసలు దానిపైన ముచ్చటే లేదు, దాని యొక్క వ్యవహారమే లేదు. అయితే అంతకంటే ముందు కేటీఆర్ కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఆ ఫామ్ హౌస్ని వాళ్ళ మిత్రుని ఫామ్ హౌస్గా ఆయన చెప్తున్నటువంటి తన ఫామ్ హౌస్ని కూల్చాలంటే ముందుగా మీ యొక్క మంత్రులు అయినటువంటి దాంట్లో పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఇట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల ఫామ్ హౌస్ను కూల్చేసేటువంటి దమ్ము ఈ హైడ్రాకు కానీ ఇక్కడ రంగనాథ్కి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఉందా అని చెప్పేసి కేటీఆర్ గతంలో సవాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే సంబంధించినటువంటి సవాల్ని స్వీకరిస్తా ఉన్నాను. దమ్ముంటే కేటీఆర్, నేను కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ నిజంగా కూడా బఫర్ జోన్లో ఉన్నట్టయితుంటే కూల్చివేయండి, నా ఇల్లు కూల్చివేయండి, దీనికి నేను రంగనాథ్ గారికి కూడా నేను ఆదేశిస్తూ ఉన్నాను. నిజంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లు ఆ ఫామ్ హౌస్ అది కనుక అక్రమమైనటువంటి కట్టడం అయితే ముందుగా నా ఇల్లునే కూల్చేయండి అని చెప్పేసి మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఇది అయ్యేటువంటి విషయమేనా? ఇది కేవలం ఈ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామానా? మరి ఆయనది నిజమైనటువంటి కట్టడమేనా ఈయనంటారు, ఆయనది కూడా నిజమైనటువంటి కట్టడం అంటారు. మరి హైడ్రా ఎవరిని ముందుగా కూల్స్తుంది? లేదా అసలు కూల్చేసేటువంటి దమ్ము, ధైర్యం, సాహసం చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు వీటిని ముట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా? అసలు ఇది జరిగేటువంటి వ్యవహారం లాగానైతే కనపడట్లేదు. కేవలం మాటల వరకు మాత్రమే. అంటే అందరు దొంగలే దరిదాపుగా చాలామంది దీంట్లో. మరి ఎవరిని కూడా మనం సైడ్ చేసేటువంటి పరిస్థితి కాదు, ఎవరిని కూడా మనం వత్తాసు పాల్కాల్సినటువంటి అవసరం మనకు లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఆడుతున్నటువంటి కేవలం మాటల డ్రామాలు, అంటే మాటలతో కొంత తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసి మరి నిజంగా మరి ఈ అక్రమమైనటువంటి కట్టడాలు లేకపోయినట్టయితే ఉంటే ఇవాళ హైదరాబాద్కి ఇట్లాంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఆ చెరువులు కబ్జాలకు ఎందుకు గురవుతాయి? మరి చెరువు అయితే తినదు కదా, ఆ భూమిని అదైతే తినదు కదా. 50 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 5 ఎకరాలకు వచ్చాయి, ఓ 10 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 4 ఎకరాలకు వచ్చాయి. మరి ఎక్కడ పోయినట్టు ల్యాండు?
ఎవరు కబ్జా చేసుకున్నట్టు? దీనిపైన మరి హైడ్రా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది? దీనిపైనే కాసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. నా ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చేయండి, ఇక్కడి నుంచే హైడ్రా కమిషనర్ను ఆదేశిస్తున్నా, నేను మీరా లీజుకు తీసుకున్నానని చెప్పను, అది నా కుమారుడి ఇల్లు అయినా నాదే. కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్, ఒకరిని విమర్శించే అవకాశం ఎప్పటికి ఇవ్వను. మహిళా జర్నలిస్టులపైన దాడి దురదృష్టకరం, సీఎం నివేదిక కోరారు, బాధ్యులపై చర్యలుంటాయని చెప్పడంతో పాటు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. హిమాయత్ సాగర్లోని తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తప్పుంటే తక్షణం కూల్చివేయాలని హైడ్రా కమిషనర్కి సైతం కూడా ఆయనే ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశిస్తున్నట్టు చెప్పారు. ఇవాళ గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేటీఆర్ లాగా లీజుకు తీసుకున్నానని చెప్పనని అన్నారు. వాస్తవానికి ఆ ఇల్లు తనది కాదని, తన కుమారుడిదని అన్నారు. ఇక చూసు మళ్ళీ ఇక్కడ ఏముంది, తనది కాదు తన కుమారుడిది అని, అయినా కానీ నాలాగానే నా ఇల్లుగానే భావిస్తున్నా అని చెప్పేసి ఇది ఆయన చెప్పింది అనుకుని మీరు చెప్పిన దానికి అదే తేడా ఉన్నది. కేటీఆర్ అదే చెప్పిండు, ఇది నాది కాదు నా యొక్క మిత్రుందని ఆయన చెప్పిండు, ఇది నాది కాదు నా కొడుకుది అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇది వాస్తవానికి ఈ ఇల్లు తనది కాదని తన కుమారుడిదని అన్నారు. అయినా తనదేనని ధైర్యంగా చెప్తున్నానని, తప్పుంటే కూల్చివేయాలని చెప్పారు. ఆనాడు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్పై డ్రోన్ తిప్పితే కేటీఆర్ కేసు పెట్టారని, ఇప్పుడు మాత్రం తనది కాదంటున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే హైడ్రాను తెచ్చిందని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని చెప్పారు. దానికి స్పందించే తాను ఈ సవాలు విసురుతున్నట్లు చెప్పారు. పొంగులేటి ఒకరికి విమర్శించే అవకాశం ఇవ్వడం చెప్పేసి మొత్తానికైతే ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో రంగనాథ్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మరి నిజంగా హైడ్రాకి అయితే ఈయన ఆదేశిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఒకవేళ కనుక బఫర్ జోన్లో ఉన్నట్టయితే నా ఇల్లును కూల్చేయండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఒకవేళ అది నిజంగా కూడా అక్రమమైనటువంటి కట్టడం అయ్యేది ఉంటే ఫామ్ హౌస్ను కూల్చేయండి అని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. నిజంగా కూడా హైడ్రాకి కనుక చిత్తశుద్ధి కనుక పనిచేసేటువంటి ప్రజల్లో ఒక భావన కనుక ఉండాలంటే, హైడ్రా మీద ఇంకా ప్రజల్లో నమ్మకం కలగాలంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి కూలాలి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిదేమో మంత్రిదేమో అక్రమమైనటువంటి కట్టడం అని కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ అక్రమమైనటువంటి కట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటా ఉన్నారు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయితే కూలిస్తేనే హైడ్రా పైన నమ్మకం ఉంటుంది. ఇక లేనట్టయితే మీ లోపల లోపాయికార ఒప్పందం అయితే ఉన్నట్టుగానే మనం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరైనా చెప్పింది నిజం కావాలి, లేకపోతే కేటీఆర్ చెప్పిందైనా నిజమైన కావాలి. మరి ఈ రెండిట్లలో ఏదైతే నిజం కాకపోతుందో దీన్ని హైడ్రాని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం కొంతమంది అమాయకులైనటువంటి కొంతమంది చిన్న చిన్న వ్యక్తుల యొక్క కట్టుకున్నటువంటి ఇండ్లపైనే మీ ప్రతాపం ఉంటుందా? ఇట్లాంటి వాళ్ళపైన కూడా మీ ప్రతాపం ఉంటుందా? దీనిపైన ఇప్పుడు చూపెట్టాల్సినటువంటి అవకాశం హైడ్రాకు ఉంది. ఇద్దరు కూడా హైడ్రాకే చెప్పడం జరుగుతుంది, నిజమైనటువంటి కట్టడం కాకపోతే కూల్చేయాలి అనేది. మరి ఎవరిదో కూల్చేయాలి కదా, కూల్చేస్తారో లేదా? కూల్చేస్తే ఎన్ని రోజులలో కూల్చేస్తారు? ఒక పక్కన కోర్టుకు పోయి ఆయన ఆపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక ఇక్కడేమో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ గవర్నమెంట్ నడుతుంది, వాళ్ళ అధికారులే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హైడ్రాని ఎవరిదో ఒక సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూల్చేయాలి. ఇట్లా కూల్చేసినట్టు ఉంటే ఈ కూల్చేయడంతో పాటు ఇంకా మిగతా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అది బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెసే కానీ బీజేపీ కానీ ఇంకెవరైనా కానీ ఇంకా సినీ సంబంధించినటువంటి హీరోలే కానీ హీరోయిన్లే కానీ వాళ్ళకు ఏదైతే ఉన్నటువంటి బఫర్ జోన్లో ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్రమమైనటువంటి నిర్మాణాలు చేసుకుంటారో వాళ్ళందరి ఇండ్లు కూడా కూలగొట్టాలి. కేవలం మాటలతోటి సవాళ్ళు విసురుకోవడం, ఈ తొడలు కొట్టి ఈ మెడలు పట్టుకొని చేసేటువంటి సవాళ్ళు కావు. ఇది నిజంగా కూడా అన్నటువంటి మాటకి కట్టుబడి ఉండాల్సినటువంటి ఆస్కారం. ఇక ఇప్పుడు ఇంతకుముందేమో ఒక పక్కన కేటీఆర్ గతంలో ఏమని చెప్పిండు, నిన్న చెప్పిండు ఈ ఫామ్ హౌస్ నాది కాదు నా మిత్రుందని. అది అక్రమమైనటువంటి కట్టడం కాకపోతే నువ్వు ఇనిమిడియట్గా కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇది దీంట్లో ఏదో మతలాభం ఉంది. రెండో అంశం, ఇలా మంత్రి పొంగులేటి చెప్తా ఉన్నాడు ఇది నాది కాదు నా కుమారు ఉందని. నువ్వు ఇక్కడ పేపర్ ముంగట ఇట్లా చెప్పి దాని తర్వాత పోయి వాళ్ళు ఉన్నటువంటి అధికారులను మ్యానిపులేట్ చేసినట్టయితే ఉంటే ఇదంతా ఉత్తముచ్చట అనేది తెలుస్తుంది. కాబట్టి ఇదంతా కాకుండా ఇప్పుడు హైడ్రాకి రెండు రకాలుగా హైడ్రా సంబంధించినటువంటి కమిషనర్కి రెండు రకాలుగా అవకాశమే.
ఒకవేళ ఆయన కూల్చోమని చెప్పేసి అన్నాడు, ఈయన కూడా కూల్చోమని చెప్పేసి అన్నాడు. వీళ్ళే ఆదేశించిన తర్వాత ప్రతిపక్ష అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అక్రమమైనటువంటి కట్టడం అంటే కూల్చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక మీరు ఇప్పటికీ ఇక వాళ్ళు ఆ మాట అన్నారు కాబట్టి బుల్డోజర్లు ఇప్పటికే చేరాలి ఆ ఫామ్ హౌస్లోకి, ఏదో ఒక ఫామ్ హౌస్కి అయితే చేరాలి. ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి జన్వాడలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ సిబ్బంది సైతం కూడా ఆ బిల్డింగ్కి ఎట్లాంటి పర్మిషన్ లేదు, మేము అసలు పర్మిషన్ ఇవ్వలేదు, మా పర్మిషన్ కోసమే రాలేదని ఒక పక్కన గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు జన్వాడ. ఇక మరి అంతకంటే ఇంకేం ఆధారం కావాలి, మరి ఇంకెందుకు కూల్చేటట్టు? ఇదంతా పెద్ద డ్రామానా? హైడ్రా ఇదే పెద్ద ఏమన్నా డ్రామానా, లేకపోతే హైడ్రా నిజంగా పనిచేసేటువంటి సంస్థనా అనేది కూడా ఈ యొక్క సంఘటన ఉంది, ఈ యొక్క వ్యవహారంతో తేల్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వీళ్లకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఉంటే, ఈ మాటలకు కనుక కట్టుబడి ఉన్నట్టయితే ఉంటే ఈ మాట మీదనే ఉండాలి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది పేర్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి అవసరమైన వీళ్ళు రాతపూర్వకంగా రాసియాలి, రాతపూర్వకంగా హైడ్రాకి రాసియాలి. మీరు సర్వేలు చేసుకొని మీరు ఎంక్వైరీ చేసి ఈ ఫామ్ హౌస్ను కనుక కూల్చేసినట్టయితే మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదని ఒక రాసిచ్చిన తర్వాత వాళ్ళంతా కార్యాచరణ ముమ్మరంగా చేసుకుంటారు. ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఉంటే ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారులను మ్యానిపులేట్ చేసేటువంటి తెలివి కళ్ళలు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. కాబట్టి వీటన్నిటి కూడా రేపు స్వస్తి పలకాలన్నా, రేపు హైడ్రా ముందుకు సాగాలన్నా వీటన్నిటి కూడా రాతపూర్వకంగా రాసిచ్చి వీళ్ళు మాటకు కట్టుబడి ఉండాలని చెప్పేసి మనం కూడా ఒకసారి కోరుకుందాం. కేవలం ఈ మాటల వరకు ఉంటాయా, హైడ్రా దూకుడు ఉంటుందా, సైలెంట్గా ఉంటుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.